ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లో 7,000 పైచిలకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్ పోస్టులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు. విద్యార్హతలు, రాత పరీక్షలు, ఇతర నిబంధనల ప్రకారం పారదర్శకంగా ఈ పోస్టుల భర్తీ జరుగుతుందన్నారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని, ఉద్యోగులు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఇంకా అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకిచ్చి వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు మోసగాళ్ల సమాచారాన్ని అందజేయాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఆ తర్వాత మనం గమనిస్తాము, గ్రహిస్తాము, ఆలోచన చేస్తాము, అర్థమవుతుంది. అరే కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేసిందని చెప్పి. ఇదే భూసేకరణలో మొన్న జరిగిన సంఘటన ఢిల్లీ దాకా పోయినరు. ఢిల్లీలో ఆశ్రయించుకునే ప్రయత్నం చేసిర్రు. రాజకీయాల్లో గుండాయిజం, దౌర్జన్యం ఎప్పుడు నడవదు. ప్రజాస్వామ్యంలో ఉండాలి, స్వేచ్ఛని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి. 9 సంవత్సరాలు ఎదుర్కొన్నాము, ఉద్యమాలు చేసినాము, రైతుల బాధ్యతగా ఉన్నాము, యువతతో బాధ్యతగా ఉన్నాము, నిరుద్యోగులకు బాధ్యతగా ఉన్నాము. కానీ మాటిచ్చి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాము. మన ప్రాంతీయ ప్రీతి మనకు ఉండాలి. ఏ రకంగా ఉంది మళ్ళీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి, ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు చూడండి. ఇంకో 6 మాసాల సంవత్సరాలు చూడండి ఎన్ని మార్పులు వస్తాయో. మీ అందరితో విజ్ఞప్తి ఒకటే, మీరు గమనించాలి, గ్రహించాలి. విద్యనే కానీ, వైద్యమే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము.